హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. గణేష్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మీద ప్రేరణను సంతకం పెట్టమని చెప్పి ప్రేరణ సైలెంట్గా ఉండడంతో నువ్వేం సాక్రిఫైస్ చేయక్కర్లేదు, ఫ్రీగా పెట్టక్కర్లేదు, నువ్వు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని నాకు తెలుసు, నువ్వు సంతకం పెడితే ఓ 20 లక్షలు ఇస్తాలే అంటాడు. ప్రేరణ 20 లక్షలు ఇస్తావా అంటుంది. గణేష్ సరిపోదా అంటూ ఇంకో 10 లక్షలు నీ మొహాన్ పడేస్తాను, సంతకం పెట్టు అంటాడు. ప్రేరణ డాక్యుమెంట్స్ తీసుకుంటుంది. గణేష్ సుధాకర్తో, సుధా చూసావా ఎలా తెగ్గొట్టేశానో అంటాడు. నాకు తెలుసు సుధా, ఇదంతా డబ్బుకు అమ్ముడుపోయే బ్యాచ్ అని చెప్పి ప్రేరణతో త్వరగా సంతకం పెట్టు అంటాడు. ప్రేరణ సంతకం పెడతాను కానీ నాకు ఒక డౌటు అంటుంది. ప్రాపర్టీ కాగితాల మీద మా నాన్న నీతో పాటు నా పేరు కూడా రాయించారు, ఎందుకంటావు? నేను సంతకం పెడితే కానీ అమ్మడానికి కుదరదంటున్నావు, ఎందుకంటావు అని అడుగుతుంది. మా నాన్న మీ ప్రాపర్టీ పేపర్స్లో నా పేరు రాయించారు అంటే నేను ఆయన కూతురును కాబట్టి, మరి నువ్వు ఇదే పేపర్స్ మీద నా సంతకం కావాలి అంటున్నావంటే నేను రాజశేఖరం గారి కూతురునని నువ్వు ఒప్పుకున్నట్టే కదా అని అడుగుతుంది. సుధాకర్ టైం చూసి దెబ్బ కొట్టింది నా మేనకోడలు అని అనుకుంటూ ఉంటాడు. గణేష్ నిన్ను పిలిపించింది అందుకోసం కాదు, కేవలం ఒక్క సంతకం కోసం, మర్యాదగా సంతకం పెట్టు అంటాడు. ప్రేరణ నేను మా చెల్లి రాజశేఖరం గారి కూతుళ్ళమని మా నాన్న ఒప్పుకొని ఆయన నోటితో చెప్పాలి అన్నావు, కానీ ఆయన నోరు తెరవకపోయినా కుర్చీలో నుంచి కదలలేకపోయినా మేము ఆయన పిల్లలమని ఆయన చెప్పినట్టే, దానికి ఈ డాక్యుమెంట్సే సాక్ష్యం. కానీ అదే మాట నువ్వు ఒప్పుకోవాలి. ఎక్కడైతే మా అమ్మను అవమానించావో అక్కడ నాతో పాటు వచ్చి అందరి ముందు ఇందిరాదేవి రాజశేఖరం గారి భార్య, ప్రేరణ ఐశ్వర్య రాజశేఖరం గారి పిల్లలని నువ్వే చెప్పాలి అంటుంది. గణేష్ అది ఈ జన్మలో జరగదు అంటాడు. ప్రేరణ అయితే సంతకం పెట్టను అంటుంది. గణేష్ ఇరిటేట్ అవుతూ ప్రేరణ మీదకు రాబోతూ ఉంటే సుధాకర్ కూల్ సార్ అంటాడు. గణేష్ నాకు నీ సంతకం అవసరమైనంత మాత్రాన మీరు మా నాన్నకు పుట్టినట్టు ఒప్పుకుంటానని ఎలా అనుకుంటున్నావు అంటాడు. ప్రేరణ కానీ ప్రాపర్టీలో నా పేరుంది అంటుంది. గణేష్ ప్రాపర్టీలో మా నాన్న నీ పేరు రాశాడు అంటే నువ్వు ఆయన కూతురు అని కాదు, మీ అమ్మ మా నాన్నను మోసం చేసి నీ పేరుతో ప్రాపర్టీ రాయించుకుందని, అక్రమ సంతానానికి మా నాన్న చేత ఓ ఆధారాన్ని కల్పించిందని అర్థం, అంతేకాని మీరు రాజశేఖరం వారసులని కాదు, అర్థమైందా అంటాడు. ప్రేరణ బాగా అర్థమైంది, నువ్వు అదే భ్రమలో ఉండు, నేను ఇదే స్టాండ్లో ఉంటాను, సంతకం మాత్రం పెట్టను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటుంది. గణేష్ డాక్యుమెంట్స్ని ముక్కలు చేసి అవసరమైతే ప్రాపర్టీ అయినా వదులుకుంటాను కానీ నిన్ను మాత్రం ఎప్పటికీ రాజశేఖరం కూతురు అని ఒప్పుకోను అంటాడు. ప్రేరణ ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అంటుంది. గణేష్ కోపంగా వెళ్ళిపోతాడు. ప్రేరణ రాజశేఖరంతో విన్నావు కదా నాన్న, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. రాజశేఖరంకి కుంకుమ బొట్టు పెట్టి మీరేం బాధపడకండి నాన్న, మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మీరు త్వరలోనే కోలుకుంటారు, మా దగ్గరకు వచ్చేస్తారు, మనమంతా ఒకే చోట కలిసి ఉంటాము అని చెప్పి ఆరోగ్యం జాగ్రత్త నాన్న అంటూ సుధాకర్కి కూడా వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరుతుంది ప్రేరణ. సుధాకర్ ఈశ్వరిని చూసి వెళ్ళమ్మా వెళ్ళు, పెద్ద వీరవనితలా ఫైటింగ్ చేస్తుంది, ఇంకోసారి ఇంటికి వచ్చామంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను అంటాడు. ప్రేరణ హ్యాపీగా ఫీల్ అవుతూ సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది. మంచి కాఫీ తాగుదాము, నేను నీకు ట్రీట్ ఇస్తాను అని చెప్పి పద అంటుంది. సిద్ధార్థ్ ఇంతకీ ఇల్లెవరిదండి అని అడుగుతాడు. ప్రేరణ సైలెంట్గా ఉండడంతో మీ లైఫ్ మీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం అంటూ ప్రేరణను బైక్ మీద తీసుకెళ్తూ ఉంటాడు. ఇక గణేష్ సుధాకర్తో కలిసి మినిస్టర్ జయరాం ఇంటికి వస్తాడు. సుధాకర్తో మినిస్టర్ నా ముందు వణికిపోయేవాడు సుధా, ఇప్పుడు వెళ్ళి వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడాలంటే నా వల్ల కావట్లేదు అంటాడు. సుధాకర్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే మా గణాసార్ అంటాడు. సుధాకర్ని బయట ఉండమని చెప్పి గణేష్ ఒక్కటే మినిస్టర్ జయరాం ఇంట్లోకి వెళ్తాడు. మినిస్టర్ జయరాంతో తనకు 50 లక్షలు అడ్జస్ట్ చేయమని అడుగుతాడు గణేష్. జయరాం వ్యంగ్యంగా మాట్లాడుతూ తన దగ్గర లేవు అంటాడు. నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి అని అడుగుతాడు. అప్పుడు వీడియో విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేశావనా, దానికి బదులుగా నీకు ప్రమోషన్ ఇప్పించాను, ఆ వీడియో తీసిన వాడిని నా మనుషులతో నోరు మూయించాను, ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు, నీతో నాకు పని లేదు వెళ్ళు అంటాడు.
గణేష్ ఇదే మీ ఆఖరు మాట సార్ అని అడుగుతాడు. జయరామ్ నాకు మీటింగ్ టైం అవుతుంది, నీలాంటి వాళ్ళతో మాట్లాడితే నాకు టైం వేస్టు, అసలే జనంలో పేరున్న వాడిని, వెళ్ళు అని చెప్పి జయరామ్ వెళ్ళిపోతాడు. గణేష్ కోపంగా బయటకు వస్తాడు. సుధాకర్ సార్ డబ్బులు ఇచ్చారా అని అడుగుతాడు. గణేష్ ఇచ్చాడురా, పెద్ద బ్యాగ్ తీసుకురమ్మన్నాడు, పట్రా తీసుకెళ్దామంటాడు. సుధాకర్ వెళ్ళబోతూ ఉంటే గణేష్ ఆగమని చెప్పి కారు తీయి అంటాడు. ఇంతలో విజయానంద్ గణేష్కి ఫోన్ చేస్తాడు. సుధాకర్ ఎవరు సార్ అని అడుగుతాడు. గణేష్ నా బాయ్ ఫ్రెండ్ అంటూ మాట్లాడతావా అంటాడు. సుధాకర్ నేను అలాంటి వాడిని కాదు సార్ అంటాడు. గణేష్ అయితే నేను అలాంటి వాడినా అని అడుగుతాడు. సుధాకర్ నా ఉద్దేశం అది కాదు సార్, ప్లీజ్ మాట్లాడండి అంటాడు. గణేష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. విజయానంద్ హలో గణ ఎలా ఉన్నావు అంటాడు. గణేష్ ఏంటి కొత్తగా యోగక్షేమాలు అడుగుతున్నావు అంటాడు. విజయానంద్ తప్పదు కదా, సమయాన్ని బట్టి యోగక్షేమాలు తెలుసుకోవాలి అంటాడు. అవును, ఏదో కేసులో పూర్తిగా ఇరుక్కుపోయావంట, మనిషినే లేపేశావంట, ఇక నువ్వు బయటకు రావడం కష్టమే మరి. అందుకేనయ్యా ఎద్దును చూసి మేత వెయ్యాలి, స్టేటస్ని బట్టి విలువ ఇవ్వాలి, పరపతిని బట్టి భయపడాలి, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే నాలాంటి వాడితో జాగ్రత్తగా ఉండాలి అంటాడు. గణేష్ ఇది చెప్పడానికే ఫోన్ చేశారా అని అడుగుతాడు. విజయానంద్ కాదు కాదు, నీ స్థానం ఏంటో ఇంకోసారి గుర్తు చేయాలని ఫోన్ చేశా. ఇప్పుడే నీ మొహం చూడాలనిపిస్తుంది. ఈ శుభ సందర్భంలో నీకు ఒక నీతి చెప్పనా, నీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత వరకే నీకు విలువ, అది లేకపోతే ఇలాగే నాలాంటి గ్రద్దలు పీక్కు తింటాయి అంటాడు. గణేష్ చాలా గొప్ప నీతే చెప్పారు అంటూ థ్యాంక్స్ అంటాడు. విజయానంద్ ఏంటా తొందర, రేపో మాపో జైల్లో కూర్చునేవాడివి, ఏదో పనున్నట్టు ఫీల్ అయిపోతే ఎలా, ఇప్పుడు నీకు చాలా పనులుంటాయి కదూ, మర్చిపోయాను, బోల్డెంత డబ్బు సర్దుకోవాలి, పై అధికారుల్ని మేనేజ్ చేయాలి, అయినా బయటపడతావనే గ్యారంటీ లేదు అంటూ సర్లే నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, ఆల్ ద బెస్ట్ గణ అంటాడు. గణేష్ ఫోన్ కట్ చేసి సుధాకర్తో ప్రతి అడ్డమైన వాడు నాతో ఆడుకుంటున్నాడు సుధా, నీతో సహా అంటాడు. సుధాకర్ నేనా మిమ్మల్నా అంటాడు. ఇలా ఆలోచిస్తే లాభం లేదు సార్, ఇందులోంచి బయటపడే మార్గం చూడండి, బుర్రకు పదును పెట్టండి సార్ అంటాడు. గణేష్ సుధాకర్తో కలిసి కారులో బయలుదేరుతాడు. ఇక ప్రేరణ సిద్ధార్థ్ కాఫీ షాప్కి వస్తారు. ప్రేరణ సిద్ధార్థ్తో ఈరోజు కాఫీ నేను స్పాన్సర్ చేస్తున్నాను, హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అంటుంది. సిద్ధార్థ్ ఇంత అదృష్టాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటాడు. ప్రేరణ బేరర్తో 2 కాఫీ ఆర్డర్ చెప్పి కాఫీ వేడిగా ఉండాలి, కప్పులు క్లీన్గా ఉండాలి అంటుంది. సిద్ధార్థ్ ఏంటి మేడం ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నారు అంటాడు. కాఫీ స్పాన్సర్ చేస్తున్నారు, బేరర్కి ఆర్డర్ వేస్తున్నారు, కొంపతీసి సివిల్స్ రాయకుండానే కలెక్టర్ అయిపోయారా ఏంటి అని అడుగుతాడు. ప్రేరణ ఓవర్ చేయకు అంటుంది. సిద్ధార్థ్ మీ కళ్ళల్లో స్పార్క్, పెదాల మీద చిరునవ్వు, ఇలాంటివి మనకు దూరం కదా అంటాడు. ప్రేరణ కోపంగా చూడడంతో ఎందుకండి అంత కోపడతారు, మీరు రోజులా లేరు, కొత్తగా కనిపిస్తున్నారు కదా అని అడిగాను అంటాడు. ప్రేరణ కాలం ఎప్పుడు ఒకరి వైపే ఉండదని ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది. కొంతమంది కొన్ని విషయాలలో అవతలి వాళ్ళు మనకంటే బలవంతులైనప్పుడు మనం వాళ్ళను ఢీకొట్టలేమేమో అనిపిస్తుంది. మన బలం వాళ్ళ ముందు బలాదూరవ్వాలని కోరుకుంటాము, కానీ అది ఎప్పటికీ జరగదేమో అనుకుంటాము. అదంతా మన భ్రమ, ఏదో ఒక రోజు అది జరిగి తీరుతుంది. కొమ్ములు తిరిగిన వాళ్ళైనా కొన్నిసార్లు తల వంచాల్సి వస్తుంది. కాలమే మనకు గెలిచే అవకాశం ఇస్తుందని అర్థమైంది అంటుంది. సిద్ధార్థ్ ఒక్క ముక్క అర్థమైతే మీరు ఆర్డర్ చేసిన కాఫీ మీద ఒట్టండి అంటాడు. ఇంతలో బేరర్ కాఫీ తీసుకుని వస్తాడు. ప్రేరణ కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మంచిది అని చెప్పి సిద్ధార్థ్ని కాఫీ తాగమంటుంది. ప్రేరణ కాఫీ తాగి బేరర్ని పిలిచి ఇది కాఫీయా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏమయ్యా మేడంకి టీ ఇచ్చావా అని అడుగుతాడు. ప్రేరణ కోపంగా చూడడంతో సారీ మేడం అంటాడు. బేరర్ ఏం మేడం బాలేదా అని అడుగుతాడు. ప్రేరణ పరమ చండాలంగా ఉంది అంటుంది. అసలు కాఫీ ఎవరైనా ఇలా పెడతారా అంటూ ఎవరు మీ కాఫీ మాస్టర్ అని అడుగుతుంది. బేరర్ నేనే మేడం అంటాడు. ప్రేరణ నువ్వు కాఫీ పెట్టడం నేర్చుకో అంటుంది. కాఫీ పెట్టేవాడికి కాఫీ తాగే అలవాటు ఉండాలి, దాన్ని ఆస్వాదించే గుణం ఉండాలి, అసలు కాఫీ పెట్టడం అనేది ఒక కళ తెలుసా అని అడుగుతుంది. బేరర్ తెలియదు మేడం అంటాడు. ప్రేరణ అయితే తెలుసుకో అంటుంది. నేను చెప్పే పద్ధతిలో 2 కాఫీ పెట్టి తీసుకురా అంటుంది. కాఫీ ఎలా పెట్టాలో బేరర్కి చెప్పి
అలా కాఫీ పెట్టి 2 కప్పుల్లో కాఫీ తెమ్మంటుంది. అక్కడున్న కాఫీ కప్పులు తీసుకెళ్ళమంటుంది ప్రేరణ. బేరర్ అక్కడున్న కాఫీ కప్పులు తీసుకెళ్తూ ఉంటాడు. సిద్ధార్థ్ ప్రేరణను చూస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.